వెరీ గుడ్ మార్నింగ్. అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయకాలమున దేవుడు మరొక మంచి నూతన దినాన్ని మనకి దేవదేవుడు ప్రసాదించిన విధానాన్ని మీకు వెళ్ళే సూత్రాలు చూపిస్తున్నాం. ఈ 6 దినాలు మనం అందరినీ ఆశ్రయించి మరొక ఆదివారం దినాన్ని మనకి మంచి దినాన్ని మనకి దేవుడు ప్రసాదించినట్టుగా దేవునికి వెళ్ళే సూత్రాలు తెలుస్తున్నాం. మీకు కూడా ఉదయకాలం లేచి ఈ వాక్య పరిచర్లు భాగస్వామి ప్రతి ఒక్కళ్ళకి నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే ఈ ఆదివారం దినమున ప్రతి ఒక్కళ్ళు మందిరానికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డని ఆ దేవదేవుడు ఆశీర్వదించి కాపాడగలని వేడుకుంటున్నాను. మొదటగా ఈరోజు వాగ్దానము, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. ముదిమి వచ్చే వరకు చిన్నతనం నుంచి ఆయన గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నానని చెప్పింది దేవుడు. ఆయన మనల్ని గర్భంలోనే ఏర్పరచుకున్నాడు. మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు, మనల్ని ఆయన హక్కులు చేర్చుకునే దేవుడు, మనం చేపెట్టి నడిపించే దేవుడు, గొప్ప దేవుడు ఆయన. కనుక మనల్ని ముదిమి వచ్చే వరకు ఆయన సన్నిధిలో అయితే మనం నమ్మి విశ్వసించి ఆయన ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు మనల్ని ముదిమి వచ్చే వరకు, మన తల వెంట్రుకలు నెరవే వరకు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎత్తుకున్నవాడని నేనే, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంక పెట్టుకునే వారులారా నా మాట ఆలకించుడి. గర్భము పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చొండబడినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాటను ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడని నేనే, తల వెంట్రుకలు నెరవేరే వరకు నేను ఎత్తుకున్నవాడని నేనే. నేను చేసి నాను చంక పెట్టుకున్నవాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవరిని పాటించుదురు. చూడు గొప్పది. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను కూడా నేనే. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ఆయన చంక పెట్టుకొని ఆయన ప్రతి విషయంలో మనల్ని ఎంబడి పెట్టుకొని ఉంటాడు. ప్రతి విషయంలో మనం అడగాలి, దేవా నాకు ఇది కావాలని అడిగితే దేవుడు ప్రతి విషయంలో మనం సహాయం చేస్తాడు. ప్రతి దానిలో కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ దినం వరకు కూడా మనం ఈ దినం వరకు మనం ఇలా జీవించున్నామంటే మనలో దేవుని ఆశీర్వాదమే, దేవుని కృపే. మనం ఎన్ని తప్పులు చేసినా ఇంకా క్షమిస్తూ ఉంటాడు. ఇంకా మారుతారు, ఇంకా నా దారిలోకి వస్తారు, ఇంకా నన్ను నమ్ముకుంటారు. ఇవి తప్పు చేసినా మళ్ళీ నా మార్గంలోకి వస్తారని దేవుడు మనకు కొంత టైం ఇస్తూ ఉంటాడు. కానీ ఆ టయాన్ని మనల్ని వ్యర్థం చేసుకుంటా తెలుసుకోవాలి. ఇంకా మనం ఈ మార్గంలో పోకూడదు, ఇది మంచి మార్గం కాదు, ఇది సైతాన్ శోధనలకి మనం పోతున్నాము అని మనం తెలుసుకొని మనం దేవుని మార్గంలో కానీ నడిస్తే మనల్ని ఎల్లప్పుడూ దేవుడు మనం ముదిమి వచ్చే వరకు ప్రతి విషయంలో మనల్ని నిలిచిన తల వెంట్రుకల వరకు నేను ఎత్తుకున్నవాడని నేనే అని దేవుడు అంత క్లియర్గా మనకు చెప్పినప్పుడు మనము మానవ మాత్రమే ఒక్కోసారి తప్పిపోతుంటాం. మన అవసరాలు, మన కష్టాలు, మన బాధల వల్ల కొన్ని సైతాన్ శోధనలో పడిపోతుండొచ్చు. కానీ తెలుసుకున్న తర్వాత మటుకు మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి రావాలి. ముమ్మారు క్షమిస్తానని చెప్పింది దేవుడు. కానీ క్షమిస్తున్నాడు అని చెప్పి మనం ఆనందాన్ని తప్పులు చేసుకుంటూ పోవటం కాదు. కానీ దేవుని తెలుసుకొని మందిరానికి పండి, మందిరంలో దేవుని ప్రార్థించండి, దేవునితో ఉండండి. ప్రతి ఒక్కళ్ళు మనం దేవుని నమ్ముకొని దేవుళ్ళు జీవిస్తే మనల్ని ఆ దేవుడు ముదిమి వచ్చే వరకు ఆయన మనం నెచ్చుకొని నడిపిస్తారు. రెండో వాగ్దానం, చూడుము ఎర్రచేతులలో నేను చెక్కుకొని ఉన్నాను. యెషయా 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము నా ఎర్రచేతులలో నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రకారము నిత్యము నా ఎదుటనున్నవి నీ కుమారులు తోడ్పడుతున్నారు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా? వారైతే మరచును కానీ నేను నిన్ను మరువను. చూడుము నా ఎర్రచేతులలో నిన్ను చెక్కున్నాను. మన తల్లి వాళ్ళకి అన్న తల్లి ఒక్కోసారి మర్చిపోదు, కానీ మర్చిపోదేమో కానీ నిన్ను మటుకు నేను మర్చిపోను. కానీ నిన్ను నా అరచేతులలో చెప్పుకొని ఉన్నాను, నిన్ను ఎక్కడికి మర్చిపోను. ఇప్పుడు మనం కొన్ని చూసుకుంటా ఉంటాం, ఏదైనా ఫోన్ నంబర్లు లేదా ఏదైనా అర్జెంట్ అయిన కొన్ని రాసుకుంటూ ఉంటాం చేతులలో. మనం చూసుకొని మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలాగనే
మన దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడుతున్న విధానానికి నీకు దేవునికి వెళ్ళే స్తుతులు చెల్లిస్తున్నా. మనం ఏమన్నా సరైన మార్గంలో లేకుండా, ఏదన్నా సక్రమైన మార్గంలో లేకుండా, ఏదైనా చెడు మార్గాలలో ఉంటే మటుకు ప్రతి ఒక్కళ్ళు మారండి. ప్రతి ఒక్కళ్ళు దేవుని నమ్ముకోండి, దేవుని విశ్వసించండి, దేవుని నమ్మండి, దేవునిపై విశ్వాసం ఉంచండి. నీకు ఏ ఆపద వచ్చినా, ఏ శ్రమలున్నా, ఏ కష్టాలున్నా, ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలున్నా నా దేవుడు నాకు చేశాడు, నా దేవుడు నాకు ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఆయన మీద నమ్మకం ఉంచితే తప్పకుండా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. ప్రతి కుటుంబం కూడా మనం ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో మనం వేడుకుందాం దేవుడిని. ఉదయకాలం దేవునికి మొరపెట్టుదాం. రాత్రికాలం అంటే మనకు దేవుడు మంచి నిద్రను దయచేసి, ఉదయకాలంలో మనకు అందరికి మంచి మెలుగును దయచేసి, ఈ వాగ్దానాల్లో మనం పాల్గొన్న విధానానికి ఆ దేవదేవునికి కూడా మనం వందనాలు తెలియజేసుకుందాం. మన కోసం, మన బిడ్డల కోసం, అందరి కోసం, మన కాస్టర్లకు కూడా ఎక్కడెక్కడ మందిరాలలో వాక్య పరిచర్య జరుగుతుందో అక్కడ కూడా ఆ దేవుడు ప్రతి ఒక్కరిని ఆశ్రయించి కాపాడగలరని వేడుకుందాం. మనం ఈ 2 వాగ్దానాలను మనం ఎత్తి పట్టుకుందాం. ఉదయం వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడని నేనే, అరిచేతిలో నిన్ను చిక్కుకొని ఉన్నాను అని దేవుడు మంచి వాగ్దానాలు ఇచ్చున్నాడు. ఈ ఆదివారం దినమందు మనం అందరం కూడా మందిరాలకు పోయి మందిరాలలో మనం కలిసి ప్రార్థనలో పాల్గొనాలని ప్రతి ఒక్కళ్ళకి మనం చేసుకుంటూ ఉన్నాం. మనం ప్రార్థన చేసుకుందాం. తాను భూమిని ఆకాశము సర్వలోకం ఏకరీతిగా ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి ప్రభానైనా గడిచిన రాత్రికాలం అంటే నీ సంధిలో భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో చేసిన దయగల తండ్రి, అద్భుతకారుడ, ఆశ్చర్యకారుడ, మహింగల తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, తలంపులు పట్టుకుని ఎరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, మీ తలంపులు వేరే తండ్రి. మీ శ్రేష్టమైన తలంపులు తండ్రి, తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభాని ఉదయకాలంలో ఎవరెవరైతే బిడ్డలు ప్రభా ఇదిగో యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఈ ఉదయకాలం ప్రభా ఎంతమంది బిడ్డలు మరోకరించి ప్రభా కన్నీటితో ప్రభా నాయన బిడ్డలు నేను వేడుకుంటున్నారు ప్రభా నాయన. బిడ్డలు ఏ అవసరం నిమిత్తమైన నీకు ప్రాధాన్యపడి వేడుకుంటున్నారు, ప్రతి అవసరం తీర్చండి ప్రభా. ముది ముగించే వరకు నేను ఎత్తుకున్నవాడని నేనే అని చెప్పి నా గొప్ప దగ్గర తండ్రి. అరిచేతులలో నేను చెప్పుకున్నానని చెప్పిన నా గొప్ప దగ్గర తండ్రి. అలాగే ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా, మానవ మాత్రులు ప్రభా, తెలిసో తెలియక తప్పిదం చేసిన క్షమించండి ప్రభా నాయన. ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులలో పోనీక ప్రభా బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకొని వారి చుట్టూ యొక్క బంగారు కావలు ఉంచుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఏమని బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులలో ఇంకా ప్రభా నాయన మీ కృపలో భద్రపరచుకోండి. ఆ బిడ్డలు మీ సన్నిధిలో భద్రపరచుకోండి. ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడండి ప్రభా నాయన. బిడ్డలకు ఎలాంటి ఉడుదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి ప్రభా నాయన. మీ కృపలో భద్రపరచుకోండి. అడుగుడు ఇవ్వబడిన తట్టుడు తీయబడిన సెలవించిన గొప్ప దగ్గర తండ్రి అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభా నాయన. మాకు కావాల్సిన అవసరాలు మీరు తోడుగొనండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ప్రభా నాయన మా షాప్ విషయంలో కూడా సాయం దయచేయండి. షాప్ ప్రభా నడిపించుకునే విధానాన్ని దాచులకు మంచి జ్ఞానం తెలివిని ఓర్పును దయచేయండి. అలాగే ప్రభా పొలం విషయంలో కూడా ప్రభా నాయన వేరేటో వాళ్ళు ఆక్రమించుకునేందుగా ప్రభా నాయన వారికి మంచి మనసును దయచేసి ప్రభా మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగిన ప్రభా మీరు సాయం దయచేయండి. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు ప్రభా, సమస్తమును సాధ్యమే కనుక ప్రభా నాయన గొప్ప దేవుడివి, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహింగల తండ్రివి కనుక ప్రభా మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడే ప్రభా నాయన. ఎలాగైనా ప్రభా మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా